రేషన్ కార్డులకు సంబంధించి ఈకేవైసీ ప్రక్రియ మందకోడిగా సాగుతోంది. కేంద్రం ఇటీవల రేషన్ కార్డు హోల్డర్లకు కీలక హెచ్చరిక జారీ చేసింది. ఎవరైనా ఈకేవైసీని పూర్తి చేయకపోతే వారి కార్డు రద్దయ్యే అవకాశం ఉందని స్పష్టం చేసింది. కాగా ఈకేవైసీ గడువును ఇప్పటికే 2 సార్లు పొడిగించింది. అయినా మేడ్చల్ జిల్లాలో ఇప్పటికీ 30% కార్డు హోల్డర్లు ఈ ఈకేవైసీ చేసుకోకపోవడం గమనార్హం. మేడ్చల్ మల్కజ్గిరి జిల్లాలో 636 చౌకధరల దుకాణాలుండగా 5,37,810 రేషన్ కార్డులున్నాయి. ఈ కార్డులలో 18,65,353 మంది లబ్ధిదారులు ఉన్నారు. అయితే ఇప్పటికీ మొత్తం లబ్ధిదారుల్లో 70.72% అనగా 13,19,111 లబ్ధిదారులు మాత్రమే ఈకేవైసీ చేసుకున్నారు. మిగతా 5,46,242 మంది లబ్ధిదారులు ఈకేవైసీ పూర్తి చేసుకోవాల్సి ఉంది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం 3 నెలలకు రేషన్ను ముందుగానే పంపిణీ చేసింది. దీంతో ఆగస్టు వరకు రేషన్ కోసం షాపులకు వెళ్లాల్సిన అవసరం లేదు. కానీ ఈ సమయానికే కార్డు ఈకేవైసీ పూర్తి చేయాలని సూచిస్తోంది. లేదంటే సెప్టెంబర్ నుండి రేషన్ తీసుకోవడంలో ఇబ్బందులు తప్పవు. ఇక ఈ చర్యల వెనుక ప్రధాన కారణం నకిలీ కార్డులు, చనిపోయిన లబ్ధిదారుల పేర్లను కొనసాగించడం వంటి మోసాలను అడ్డుకోవడం. రేషన్ పంపిణీ విధానాన్ని పారదర్శకంగా మార్చేందుకు కేంద్రం ఆధార్ ఆధారిత ఈకేవైసీని తప్పనిసరి చేసింది. జిల్లాలో మిగిలిన 5,46,242 మంది రేషన్ కార్డులు కలిగిన లబ్ధిదారులు సెప్టెంబర్ లోపు ఈకేవైసీ చేసుకోవాలి. 5 సంవత్సరాల వయసు పూర్తి అయిన వారందరూ తప్పకుండా చేసుకోవాలి. కార్డు హోల్డర్లు తమ సమీపంలో ఉన్న రేషన్ షాప్కు వెళ్లి ఈకేవైసీ పూర్తి చేసుకోవాలి. 5 ఏళ్లలోపు పిల్లలకు ఈకేవైసీ నుంచి మినహాయింపు ఇస్తున్నారు. రేషన్ షాపుల డీలర్లు సైతం రేషన్ షాపులను తెరిచి ఉంచి ఈకేవైసీ పూర్తి చేసేందుకు సహకరించాలి.